ఈ పేరెంట్స్ కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ మనకేమీ ఉండవు. మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అంటే పెళ్ళయ్యాక పేరెంట్స్ ని మీతో ఉంచుకోరా? మనల్ని చదివించడం, బిజినెస్ పెట్టించడం, పెళ్లి చేయడం అంతవరకే వీళ్ళ పని. ఆ తర్వాత వీళ్ళతో మనకేం పని? మన లైఫ్ మనది కదా. పైకి లేరా. వాట్? ఐ సెడ్ గెట్ అప్ అండ్ గెట్ అవుట్. పేరెంట్స్ అంటే యూజ్ అండ్ త్రో ప్రాపర్టీస్ అనుకున్నావా? మీ ఫాదర్ మదర్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు. నీ కాలు వాళ్ళకి తగులుతున్నా పట్టించుకోవడం లేదు. పేరెంట్స్ని పట్టించుకొని వాడివి రేపు వైఫ్నే పట్టించుకుంటావు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని వాడివి భార్యకే విలువిస్తావు. నువ్వు కూడా నాలాగే కూర్చున్నావు కదా. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందామని కూర్చున్నాను. ఫస్ట్ లుక్లో మొదటి మాటలో నువ్వేంటో తెలిసిపోయింది. సారీ, నాకు సంప్రదాయం తెలియకో శారీ కట్టుకోవడం రాకో ఇలా రాలేదు. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనే ఇలా వచ్చాను. మీ సంబంధం నాకు నచ్చలేదు, వెళ్ళిపోండి. పదండి. ఏంటి ఇది? ఇలా మాట్లాడితే నీకు పెళ్ళెలా అవుతుంది? నో ప్రాబ్లం మామ్, పెళ్లి కాకపోతే మీతోనే ఉండిపోతాను. అలా అంటే ఎలా బేబీ? పోనీ నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, అలాంటి సంబంధమే చూస్తాం. అబ్బాయి అందగాడు కానవసరం లేదు, మంచివాడయి ఉండాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, క్యారెక్టర్ ఉండాలి. పేరెంట్స్ని పెద్దవాళ్ళని గౌరవించాలి. ఎథిక్స్, మారల్స్, ఎమోషన్స్ ఉండాలి. అలాంటి వాడిని తీసుకురండి, కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటాను.